నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రంగాపురం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ముల్క రాజేష్, మాడుగుల రత్నాకర్ రెడ్డితో పాటు 45 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ చేరికలు నల్లబెల్లి మండల అధ్యక్షుడు తడుక వినయ్ ఆధ్వర్యంలో బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో జరిగాయి. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పల్లెల అభివృద్దిలో కేంద్ర ప్రభుత్వ నిధుల పాత్ర అమోఘమని, రేషన్ బియ్యం, తక్కువ ధరకు యూరియా, రైతులకు పెట్టుబడి మద్దతు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు, వీధి లైట్లు ఇవన్నీ కేంద్ర పథకాల ఫలితమే అని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, పార్లమెంట్ కన్వీనర్ కట్ల రామచందర్రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రంగాపురం గ్రామస్తులకు మరియు నల్లబెల్లి మండల ముఖ్య నాయకులకు, నర్సంపేట నియోజకవర్గ సీనియర్ నాయకులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి రంగాపురం కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు మన సోదరుడు రాజేష్ గారు వారి నాయకత్వంలో ఇక్కడ వాళ్ళ టీం కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు ఒక 45-50 కుటుంబాలు ఈనాడు భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరన్నర కాలం నుంచి, అంతకుముందున్న బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అవి నెరవేర్చకుండా, ముఖ్యంగా గ్రామాలలో ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వారికి 11.5 సంవత్సరాలుగా ఈ దుస్థితి ఏర్పడమని గుర్తించి గ్రామాలలో ఉన్న యువకులందరూ కూడా ముందుకొచ్చి ఈనాడు ఏదైతే 6 కిలోల రేషన్ బియ్యం వస్తుందో అందులో 5 కిలోల రేషన్ బియ్యం ఎవరిస్తుందండి? ఎవరిస్తున్నారు? ఈ విషయాన్ని గ్రామాల్లో ఉన్న అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ కూడా తెలుసుకొని, మరియు ఈనాడు ఏదైతే ప్రతి కుటుంబం కూడా ఈ ఏరియాలో ఉన్న కుటుంబాలన్నీ కూడా రైతు కుటుంబాలే. మరి ప్రతి రైతు కుటుంబం వాడుతున్న యూరియా బస్తాలో 1450 రూపాయల సబ్సిడీ ఇచ్చి 1475 రూపాయల సబ్సిడీ ఇచ్చి దాన్ని 280 రూపాయలకే యూరియా బస్తా వచ్చేటట్టు ఎవరిస్తున్నాండి యూరియా బస్తా సబ్సిడీ? ఈ విషయాన్ని గ్రామాలలో ఉన్న రైతులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా గ్రహించి, మరి ఈనాడు నా అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ కూడా గౌరవప్రదంగా ఉండాలని ప్రతి గ్రామంలో ఉండే బాత్రూమ్ కట్టించింది ఎవరండి? మరి ఈనాడు ఈ సీసీ రోడ్డు ఫండ్స్ ఎవరియండి? ఆ లైట్ వెలిగేది ఎవరిదండి? మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చి నరేంద్ర మోడీ గారు నా ప్రతి గ్రామంలో అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మరి రైతులకు కూడా ప్రతి సంవత్సరం 2000 రూపాయలు ప్రతి పంటకి ఇస్తున్నది ఎవరండి? ప్రతి డేట్ ఒకటే డేట్ నాడు అందరికీ మొత్తం భారతదేశం మొత్తంలో కూడా అందరికీ అందిస్తున్న నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. ఈ విషయాన్ని ప్రతి గ్రామంలో ఉన్న అక్క చెల్లెలు, అన్నదమ్ములు, యువకులు అందరూ గ్రహించి ఈనాడు భారతీయ జనతా పార్టీలోకి రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న యువకులకు కానీ, ఇక్కడ ఉన్న అన్నదమ్ములకు కానీ తెలియజేసేది ఏమనగా, ఇక గ్రామాల్లో మనం ఇచ్చే పథకాలు గాని, మోడీ గారి సుస్థిర పాలన గురించి గాని కొంతమందికి అవగాహన లేకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని వాళ్ళను మసిపూసి మారేడుకాయ చేస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి పొద్దటి నుంచి ఇళ్లను పట్టుకుని తిరుగుతారట. ఏదైతే ఇల్లు పట్టుకుని కూడా ఇలా బీజేపీ పార్టీకి పోతానని చెప్పి కొంతమందిని ఆపుకుంటా ఈ రంగాపురం గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇల్లు తిరుగుతారట. ఇలా బీజేపీకి పోకల్ని అనుకుంటా. మరి అదే వాళ్ళ శ్రద్ధ పథకాలు ఇచ్చేదాని మీదనో మరియు కార్యకర్తలను పట్టించుకునే దాని మీద పెడితే వాళ్ళకి ఆ దుస్థితి ఉండదు. ఈనాడు నియోజకవర్గంలో ఉన్న నాయకత్వం మీద, మరి నల్లబెల్లి మండలంలో ఉన్న సీనియర్ నాయకులు గాని, మండల అధ్యక్షుడు గాని, ఇంకా గ్రామ కమిటీలు గాని మంచిగా పనిచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలోకి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎంపీటీసీలుగా, సర్పంచులుగా 178 స్థానాల్లో సర్పంచులుగా, 68 స్థానాల్లో ఎంపీటీసీలుగా యువకులందరికీ కూడా అవకాశం ఇస్తున్నాం ఈసారి. ఇంకా ఈ సందర్భంగా యువకులందరికీ నేను తెలియజేస్తున్నా, నియోజకవర్గంలో ఉన్న యువకులందరూ కూడా మీకు మంచి పాలన నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి వస్తోంది, పథకాలు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి వస్తున్నాయి. అన్ని గ్రామాలు మంచిగా ఉండేలాగా
కేంద్ర ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసి విలేజ్ అన్నిటి కూడా పథకాలు పంపిస్తుంది. మరి ఈనాడు పల్లె ప్రకృతి వనమైనా, శ్మశాన వాటికలైనా, డంపింగ్ యార్డ్లైనా, రైతు వేదికలైనా వీటన్నిటిలో కూడా మేజర్ పోర్షన్ పంపించేది కేంద్ర ప్రభుత్వమే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.